రాహుల్ గాంధీ గారిని అర్బన్ నక్సల్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం ఇది అత్యంత దురదృష్టకరం, ఇది ఆక్షేపణీయం, ఇది అభ్యంతరకరం. రాహుల్ గాంధీ గారు త్యాగధనుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసిన కుటుంబానికి చెందినటువంటి నాయకుడు ఆయన. ఈ దేశ సమైక్యత కోసం, సార్వభౌమత్వం కోసం 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆత్మ బలిదానం చేశారు. ఈ దేశ సమైక్యత, సమగ్రత కోసం 1991లో శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆత్మ బలిదానం చేశారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రానికి పూర్వమే దేశమాత స్వాతంత్రం కోసం 9 సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపాడు. అటువంటి కుటుంబానికి చెందినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే ఎప్పుడైనా ఉండేవాళ్ళు, కానీ ఆ పదవిని తీసుకోలేదు. అంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి, త్యాగధనుడు ఆయన పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? సౌమ్యుడు, నిజాయితీపరుడు, నిరాడంబరుడు, మంచితనానికి మారుపేరైనటువంటి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? నరేంద్ర మోడీ గారు, ఈ విషయంలో మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఇక రెండో విషయం, ఈ 77 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదంటే దేశానికి, ఈ 10 సంవత్సరాలనే మొత్తం ఆయన వచ్చినాకనే అంతా జరిగిందంట. అన్ని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఎలా ఉందంటే, ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది. ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది. మీరు అధికారంకి వచ్చింది 2014లో, కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్తే ఒక రోజంతా చాలదు. మీకు, మీ పార్టీ నాయకులకు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కాంగ్రెస్ హయాంలో మీ పార్టీ పుట్టకముందే చెప్పాలంటే బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించబడ్డాయి. కాంగ్రెస్ హయాంలో దుర్గాపూర్, రూర్కెలా, బిలాయ్ లాంటి పారిశ్రామిక దేవాలయాలు, స్టీల్ ప్లాంట్లు వచ్చేసి నిర్మించబడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, BHEL, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, IIT, ONGC, IIM, ప్లానింగ్ కమిషన్, ఇస్రో, UGC ఇలాంటి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన, ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ కాంగ్రెస్ హయాంలో నిర్మించబడ్డాయి. కానీ మీ హయాంలో జరిగింది ఏమిటి? ఈ దేశం అప్పుల భారత్ అయింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 67 సంవత్సరాల్లో 12 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. కానీ కేవలం 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 140 లక్షల కోట్ల రూపాయలు. అక్కడ 67 సంవత్సరాలు, 12 మంది ప్రధానులు, 46 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ ఒకే ప్రధానమంత్రి 10 సంవత్సరాల్లో 140 లక్షల కోట్ల రూపాయలు అదనంగా. ఈ విధంగా దేశం అప్పుల భారత్ అయింది. ఆఖరి సూచికలో 156 దేశాల్లో ఆకలి కేకలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయని ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే చేస్తే అందులో భారతదేశపు ర్యాంకు 127.
156 దేశాలకు గాను 127వ ర్యాంక్ ఉంది లాస్ట్లో. మన పొరుగు దేశాలు మనకంటే ఎంతో బెటర్గా ఉన్నాయి. శ్రీలంక ర్యాంక్ 65, మయన్మార్ 71, నేపాల్ 76, బంగ్లాదేశ్ 76, పాకిస్తాన్ 92, మంది మాత్రము 127. సంతోష సూచికలో 156 దేశాల్లో మంది 144వ స్థానం. మన పొరుగు దేశాలు పాకిస్తాన్ 66, నేపాల్ 92, బంగ్లాదేశ్ 107, శ్రీలంక 130, మంది 144. సుస్థిరాభివృద్ధి సూచికలో మంది 117వ ర్యాంక్. ఇంకా రూపాయి పతనం గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్తో పోలిస్తే రూపాయి పాతాళలోకానికి పతనం అయిపోయింది. ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి? ఇదేనా వికసిత భారత్? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి ఆ వేసిన వాళ్ళ ముఖం మీదనే పడుతుంది అనే నగ్న సత్యాన్ని మీరు మీ పార్టీ నాయకులు గ్రహిస్తే మంచిదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది.